ఎంజేపీ టీబీసీ డబ్ల్యూఆర్ఐఎస్ మహాత్మా జ్యోతిబా పులే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో 2026-27 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఎంజేపీ టీబీసీ డబ్ల్యూఆర్జేసీ జూనియర్ కాలేజ్ ఆన్లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే క్లియర్గా చెప్తాను నేను మీకు ఈ వీడియో లోపల. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటే మాత్రం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ థింగ్, ఓకేనా. అండ్ ఈ వీడియో లోపల నేను ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చెప్తా, అండ్ దాంతోపాటుగా ఆన్లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ కూడా డీటెయిల్ మీకు క్లారిటీ అనేది ఇస్తాను. సో మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయరి, అండ్ ఒకవేళ మీరు మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి. అండ్ ఆల్రెడీ ఒక వీడియో చేసిన దీనికంటే ముందు, సో ఆ వీడియో లోపల ఆడియో అనేది రాలేదు, అరౌండ్ 20 minutes 25 minutes అయింది వీడియో. సో మళ్ళీ ఇది రీటేక్ అన్నట్టు, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక వీడియో మీద ఇన్వెస్ట్ అండ్ ఇది సెకండ్ హాఫ్ అన్ అవర్ అన్నట్టు, ఓకేనా. సో మొత్తం 1 hour అండ్ ఎడిటింగ్ అండ్ దాని తర్వాత థంబ్నెయిల్ వర్క్స్ అండ్ ఈ ఏదైతే టైటిల్ డిస్క్రిప్షన్ వాటికో 1 hour దాకా అవుతుంది అన్నట్టు. ఆల్మోస్ట్ ఒక 2.5 hours 3 hours దాకా ఈ వీడియో మీద ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి సో మీరు ఏం చేస్తారంటే ఒకటే, ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ ఒక సబ్స్క్రైబ్, ఓకేనా. సో పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోరి అండ్ ఒక లైక్, ఓకేనా. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయరి అండ్ ఒక షేర్, ఓకేనా. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి షేర్ చేయరి. 10th క్లాస్ తర్వాత, ఓకేనా. సో 10th క్లాస్ తర్వాత ఎవరైతే మహాత్మా జ్యోతిబా పులే బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లోపల జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి వీడియో అయినా మస్ట్ హెల్ప్ఫుల్ ఉంటుంది అన్నట్టు. సో వెబ్ ఆప్షన్లు ఎట్లా పెట్టాలి అనేది కూడా మీకు క్లియర్గా చెప్తా, ఓకేనా. సో అప్లికేషన్ అనేది చేస్తూ ఉంటే ఏ మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టాలి, ప్రతిది కూడా మీకు క్లియర్ కట్గా క్లారిటీ వచ్చేలాగా చెప్తా, ఓకేనా. సో ఫస్ట్ మనం ఏంటంటే డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏమేమో డాక్యుమెంట్స్ అనేది కావాల్సి ఉంటుంది మనం ఆన్లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి అని చెప్పి. సో మెయిన్ ఏంటంటే ఆధార్ కావాలి, ఓకేనా. సో ఆధార్ అనేది కావాలి. దాని తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ అనేది కావాలి మనకి, ఓకేనా. ఎస్ఎస్సి హాల్ టికెట్ అనేది కావాల్సి ఉంటుంది, ఆధార్ అనేది కావాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకు మొబైల్ నెంబరు, ఓకేనా. సో మొబైల్ నెంబర్ అనేది కావాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ దాని తర్వాత ఈమెయిల్ అనేది కావాల్సి ఉంటుంది, ఓకేనా. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఈమెయిల్ అనేది కావాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటుగా సో మనకు గూగుల్ పే, ఫోన్పేకి సంబంధించి అకౌంట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది, లేకపోతే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఓకేనా, నెట్ బ్యాంకింగ్ లాంటివి అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఈ డీటెయిల్స్ అయితే మనకు ఉంటే మనం ఆన్లైన్ అప్లికేషన్ని కంప్లీట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఆధార్ కార్డు, ఎస్ఎస్సి హాల్ టికెట్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్, సో ఇవి ఉండాల్సి ఉంటుంది మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. దాంతో పాటుగా ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది కావాలి, ఓకేనా. పాస్ ఫోటో అనేది ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ దాంతో పాటుగా సిగ్నేచర్, ఓకేనా, సిగ్నేచర్ అనేది కావాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో ఈ డీటెయిల్స్ అనేది మనం అన్నిటినీ కూడా మనం మన దగ్గర పెట్టుకున్నప్పుడే ఆన్లైన్ అప్లికేషన్ని స్టార్ట్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇవి రిక్వైర్డ్ థింగ్స్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్. అండ్ మనం ఆన్లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇప్పటిదాకా టైం ఉంది అంటే 12th మే 2026 దాకా టైం అయితే ఉంది అన్నట్టు, ఓకేనా. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన అఫీషియల్ పోర్టల్ లింక్ అనేది నేను టెలిగ్రామ్ లోపల ఇస్తాను, ఓకేనా. టెలిగ్రామ్ లోపల ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో మనకు గూగుల్ లోపల అయితే ఎంత సెర్చ్ చేసినా వస్తలేదు, టెలిగ్రామ్ లోపల నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. సో టెలిగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లోపల ఉంటే ఒకసారి చెక్ చేయరి. అండ్ బిఫోర్ కంప్లీటింగ్ యువర్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాస్పెక్ట్స్ అని చెప్పి ఉంటాయి అన్నట్టు, ఓకేనా. ఎవరు ఎలిజిబుల్, ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఏ కోర్సెస్ అనేది ఎక్కడ ఉన్నాయి, ఏమేమి కాలేజీలు ఉన్నాయని చెప్పి ప్రతిది కూడా ప్రాస్పెక్ట్స్ లోపల క్లియర్ కట్గా మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఈ ప్రాస్పెక్ట్స్ అనేది చదువురు ఒకసారి, ఓకేనా. సో ఏంటంటే మనకంటూ క్లారిటీ ఉండాలి, ఓకేనా. సో మనం ఎక్కడ అప్లై చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది మనకంటూ క్లారిటీ అనేది ఉండాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, ఎప్పుడు ఎండ్ అవుతున్నాయి అని చెప్పి. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ కాకముందుకే అప్లికేషన్ పెట్టుకోండు, ఎండ్ అయిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండు లాంటివి చేయకూర్రి, ఓకేనా. సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, ఎండ్ కాకముందుకే ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవాలి 12th మే కంటే ముందు, ఓకేనా. సో ఫస్ట్ మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూసుకొని మీరు ఎలిజిబుల్ అయినప్పుడు మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ చేసుకొని ఫీ పేమెంట్ అనేది చెయ్యరి, ఓకేనా. సో ఇది పెద్ద పెద్ద పోర్టల్ కాదు, చిన్న చిన్న పోర్టల్స్. ఆన్లైన్ అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ అయినా కూడా కరెక్షన్ చేసుకోవడానికి కాదన్నట్టు. కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు మాత్రం ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ అన్నిటిని కూడా క్లియర్గా ఇవ్వండి,
ఓకేనా. సో, మిస్టేక్స్ లేకుండా క్లియర్‌గా ఇయ్యండి. ఎడిట్ చేసుకోవడానికి మనకు ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. ఆన్‌లైన్ అప్లికేషన్‌కి రూ. 200 ఫీ అయితే ఉంటదన్నట్టు. అండ్ ఒక మొబైల్ నంబర్ తోటి ఒక అప్లికేషన్ మాత్రమే చేసుకోవచ్చు. అండ్ హాల్ టికెట్ నంబర్ గూడా ఇస్తాం కాబట్టి, మనకు అప్లికేషన్ తీసుకోకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయన్నట్టు. కాబట్టి డీటెయిల్స్ అనేవి ప్రాపర్‌గా ఇయ్యండి. ఓకేనా. సో, ఒక మొబైల్ నంబర్ తోటి, ఒక డేట్ ఆఫ్ బర్త్ తోటి మనం ఒక్కసారి మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది. అండ్ మన ఆన్‌లైన్ అప్లికేషన్ గురించి మాట్లాడుకుందాం. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఎంజేపీ, టీబీసీ, డబ్ల్యూఆర్‌జేసీ ఆన్‌లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అఫీషియల్ పోర్టల్‌కొచ్చిన తర్వాత మనకిక్కడ స్టెప్ 1, స్టెప్ 2 అని చెప్పి 2 స్టెప్స్ ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, పే యువర్ అప్లికేషన్ ఫీ అని చెప్పి ఒక స్టెప్ ఉంటది. తర్వాత సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని చెప్పి ఒకటుంటదన్నట్టు. సో, పే యువర్ అప్లికేషన్ లోపల ఏందంటే మనం కొన్ని డీటెయిల్స్ ఇస్తాం. మన డీటెయిల్స్. ఓకేనా. మన నేమ్ ఆ డీటెయిల్స్ ఇచ్చి దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ గానీ, మొబైల్ నంబర్ గానీ, ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఫీ పేమెంట్ చేస్తాం. దాని తర్వాత ఏందంటే మన ఫాదర్ నేము, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, కాలేజ్ ప్రిఫరెన్స్‌లు ఇస్తామన్నట్టు. ఓకేనా. సో, ఏవైతే అప్లికేషన్ ముందు డీటెయిల్స్ ఇస్తామో అవి అసలే ఎడిట్ కావు. అప్లికేషన్ తర్వాత ఇచ్చిన డీటెయిల్స్ కూడా మనం ఫీ పేమెంట్ కంటే ముందు ఇచ్చిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి అసలకే ఎడిట్ కావన్నట్టు. ఓకేనా. సో, ఫీ పేమెంట్ తర్వాత డీటెయిల్స్ కూడా ఎడిట్ కావు. సో, ఒకవేళ ఏమైనా ఎడిట్ ఆప్షన్ ఇస్తే ఫీ పేమెంట్ తర్వాత డీటెయిల్స్‌కి ఎడిట్ ఆప్షన్ ఇస్తారు గానీ, ఫీ పేమెంట్ ముందుకి మాత్రం మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇయ్యరన్నట్టు. కాబట్టి జాగ్రత్తగా మీ అప్లికేషన్ ఫామ్‌ని ఫిల్ జేయరి. ఓకేనా. సో, అప్లికేషన్ విషయానికొస్తే ఫస్ట్ పే యువర్ అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పి ఫస్ట్ స్టెప్ 1 ఉంది కదా! అది ఓపెన్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. పే యువర్ అప్లికేషన్ ఫార్మ్ పే యువర్ అప్లికేషన్ ఫీ అని చెప్పి ఉంది కదా! ఫస్ట్ దీన్ని మనం ఓపెన్ చేసుకోవాలి. మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఈ పోర్టల్ అనేది ఓపెన్ కావడంతోటి మనకిక్కడ రూ. 200 అని చెప్పి ఫీ అనేది చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ రూ. 200 అని చెప్పి. సో, మనకు పేమెంట్ రిఫరెన్స్ నంబర్ అని చెప్పి ఈ నంబర్ ఒకటి చూపెడతది. ఈ నంబర్‌ని మీరు రాసి పెట్టుకోర్రి. పేమెంట్ కంటే ముందే మన రిఫరెన్స్ ఐడీ అనేది ఉంటదన్నట్టు. సో, మన రిఫరెన్స్ నంబర్ అనేది ఉంటది. ఈ రిఫరెన్స్ నంబర్‌ని రాసి పెట్టుకోర్రి. ఓకేనా. ఒక స్క్రీన్‌షాట్ గాని, ఒక ఫోటో గాని, ఒక స్నాప్‌చాట్ గాని తీసి పెట్టుకోర్రి. బిఫోర్ కంప్లీటింగ్ యువర్ పేమెంట్. ఓకేనా. దాని తర్వాత మనకిక్కడ ఏంది కదా అంటే మీరు దేనికి అప్లై అయితారని చెప్పి చూపెడతది. డిగ్రీకా, ఇంటర్‌కా అని చెప్పి. సో, ఇక్కడ ఏంది మనం ఇంటర్ కాబట్టి జూనియర్ కాలేజెస్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా. డిగ్రీ వాళ్ళకు డిగ్రీ కాలేజ్ అని చెప్పి ఉంటది. ఎంజేపీ, టీబీసీ, డబ్ల్యూఆర్ జూనియర్ కాలేజెస్. ఓకేనా. ఎంజేపీ, టీబీసీ, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనకిక్కడ ఏందంటే మన డీటెయిల్స్ ఎంటర్ చేయమంటది. ఏం ఎంటర్ చేయమంటది? నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ యాస్ పర్ ఎస్ఎస్‌సి. ఓకేనా. ఎస్ఎస్‌సి హాల్ టికెట్ లోపల మీ పేరు ఎట్లయితే ఉంటదో అట్లయితే ఇయ్యిరి. సో, సర్‌నేమ్ ఇచ్చినా ఇయ్యకపోయినా పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. ఎస్ఎస్‌సి హాల్ టికెట్ ప్రకారం ఇయ్యిరి. ఓకేనా. సో, సర్‌నేమ్ ఇయ్యకపోయినా కూడా ఏం కాదన్నట్టు. ఎందుకంటే మనం హాల్ టికెట్ నంబర్ ఇస్తున్నాం. మన డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాం కాబట్టి ఏం కాదు. తర్వాత జెండర్ అడుగుతది. మేలా? ఫీమేలా? అని చెప్పి. సో, ఇది చాలా ఇంపార్టెంట్ బ్రో. మేలా? ఫీమేలా? అని చెప్పి జెండర్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఫీమేల్ పెడితే ఫీమేల్ కాలేజ్‌లు మాత్రమే చూపెడతది. మేల్ పెడితే మేల్ కాలేజ్‌లు మాత్రమే చూపెడతదన్నట్టు. కాబట్టి ఏందంటే నువ్వు సెలెక్ట్ చేసుకునేటప్పుడు జెండర్ ప్రాపర్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి ఎడిట్ కావు. ఓకేనా. సో, ఇవి ఎడిట్ చేయాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటది. కాబట్టి జాగ్రత్తగా మేలా? ఫీమేలా? అనేది ప్రాపర్‌గా సెలెక్ట్ చేసుకోరి. తర్వాత పేరెంటల్ ఇన్‌కమ్. సో, ఈ పేరెంటల్ ఇన్‌కమ్ అనేది ఎంత అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు రూరల్ అంటే విలేజ్ లోపల ఉంటే 1,50,000 కన్నా తక్కువ ఇన్‌కమ్ ఉన్నదా అని చెప్పి ఆప్షన్ ఉందన్నట్టు. మీరు ఒకవేళ రూరల్ అయ్యుండి 1,50,000 కన్నా తక్కువ ఇన్‌కమ్ ఉంటే యెస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. అర్బన్ అంటే సిటీ అయ్యుండి 2,00,000 కన్నా తక్కువ ఇన్‌కమ్ ఉంది అంటే యెస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. మీరు నో అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే మాత్రం అప్లికేషన్ అయితే కాదు. ఓకేనా. సో, అది గుర్తుపెట్టుకోరి. తర్వాత అడ్మిషన్ ఇందులోపల మనకేందంటే గ్రూప్స్ చూపెడతది. ఎంపీసీ అని చెప్పి, బైపీసీ అని చెప్పి, సీఈసీ అని చెప్పి, ఎంఈసీ అని చెప్పి. ఓకేనా. అండ్ దాని తర్వాత హెచ్ఈసీ అని చెప్పి మనకు కోర్ గ్రూప్స్ అయితే చూపెడతాదన్నట్టు. ఓకేనా. సో, ఈ కోర్ గ్రూప్స్ లోపల మనం ఏ గ్రూప్ కావాలనుకుంటున్నాం అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అనుకున్నోళ్ళు వొకేషనల్ గ్రూప్స్ ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, మనకి ఫిజియోథెరపీ కావచ్చు. అండ్ దాని తర్వాత మనకి అగ్రికల్చర్ క్రాప్ యీల్డింగ్ అంటాం. ఓకేనా. అండ్ ఎంఎల్టీ కావచ్చు. వొకేషనల్ కోర్సెస్ లోపల మనకు కొన్ని కోర్సులయితే ఉంటాయన్నట్టు. ఎంపీహెచ్‌డబ్ల్యూ లాంటియి. ఆ కోర్సులలో ఏమైనా కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే యూ కెన్. ఓకేనా. సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకు కాలేజ్ ప్రిఫరెన్స్ డిస్ట్రిక్ట్ అడుగుతది. ఇక్కడ మీకు నేటివ్ డిస్ట్రిక్ట్ అని చెప్పి చూపెడతాదన్నట్టు. నేటివ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోరి. కాలేజ్ ప్రిఫరెన్స్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోరి అని చెప్పి. సో, అది మీరు మీ నేటివ్ డిస్ట్రిక్ట్‌నే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో, మీరు ఏ డిస్ట్రిక్ట్ అని చెప్పి పాత డిస్ట్రిక్ట్స్ చూపెడతది. పాత 10 డిస్ట్రిక్ట్‌లు చూపెడతది. ఆ పాత 10 డిస్ట్రిక్ట్‌లలో మీ డిస్ట్రిక్ట్ ఏందని చెప్పి లైక్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. మీ డిస్ట్రిక్ట్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు రిజర్వేషన్ కేటగిరీ అడుగుతది.
ఓకేనా. రిజర్వేషన్ కేటగిరీ అడుగుతా అన్నట్టు. అంటే మీరు బీసీ లోపల ఏనా? బీసీ లోపల బీనా? ఓకేనా. బీసీఏ, బీసీబీ, బీసీసీ అని చెప్పి మనకిట్లా మనకు మన కేటగిరీ అనేది చూపెడతది. అందులోపల మీరు బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సబ్ క్యాస్ట్ అడుగుతా అన్నట్టు. ఈ సబ్ క్యాస్ట్ లోపల మీది సబ్ క్యాస్ట్ ఏంది అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. సో, మీ పేరెంట్స్‌ని అడుగురి వాళ్ళు చెప్తారు. మీది ఏ కేటగిరీ, మీ సబ్ క్యాస్ట్ ఏంది అని చెప్పి. లేకపోతే మీ దాంట్లో ఎవరైనా ఎడ్యుకేటెడ్ ఉంటే వాళ్ళని అడుగురి వాళ్ళు చెప్తారు. తర్వాత కాంటాక్ట్ నెంబర్. సో, వర్కింగ్ మొబైల్ నెంబర్ అనేది ఇయ్యాలి. ఓకేనా. మొబైల్ నెంబర్ అనేది ఎట్లుండాలి? వర్కింగ్ ఉండాలి. పని చేయాలి. వాటికి ఓటీపీలు రావాలి. సో, వర్కింగ్ మొబైల్ నెంబర్ అనేది ఇయ్యాల్సి ఉంటది. అండ్ దెన్ దాని తర్వాత మనకు ఈమెయిల్ ఐడీ అనేది ఉంటదన్నట్టు. సో, ఈ ఈమెయిల్ ఐడీ ఇయ్యకపోయినా కూడా అప్లికేషన్ ఫార్మ్ అనేది తీసుకుంటలేదు. సో, ఈమెయిల్ ఐడీ కూడా ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. వర్కింగ్ ఈమెయిల్ ఐడీ ఇయ్యిర్రి. వర్కింగ్ ఈమెయిల్ ఐడీ ఇస్తే ఏమైతది అంటే మనకేమన్నా ఓటీపీలు వచ్చినా కూడా మనకేమన్నా అప్డేట్స్ వచ్చినా కూడా తెలుస్తదన్నట్టు. ఓకేనా. సో, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అనేది వర్కింగ్‌ది ఇయ్యిర్రి. అండ్ దెన్ దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా ఇస్తావు? యాస్ పర్ ఎస్ఎస్‌సి హాల్ టికెట్. ఓకేనా. యాస్ పర్ ఎస్ఎస్‌సి హాల్ టికెట్ అయితే మనం మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇయ్యాల్సి ఉంటది. ఎస్ఎస్‌సి హాల్ టికెట్‌లో ఎట్లయితే డేట్ ఆఫ్ బర్త్ వత్తదో అట్లనే ఎస్ఎస్‌సి మెమోలో కూడా వత్తదన్నట్టు. కాబట్టి ఎస్ఎస్‌సి హాల్ టికెట్ ప్రకారం ఇచ్చేసేయరి. దెన్ దాని తర్వాత మేక్ పేమెంట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటదన్నట్టు. ఓకేనా. మేక్ పేమెంట్ అని చెప్పి. సో, ఈ మేక్ పేమెంట్ అనుడుతోటే మనకు సో, ఇట్లయితే పోర్టల్ అయితే ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. సో, నేను ఎట్లా పోర్టల్ ఓపెన్ అయితది అనేది చూపెడతా. దానికంటే ముందు నేను ఈమెయిల్ ఇయ్యలే అప్లికేషన్ చేసేటప్పుడు. సో, ఈమెయిల్ ఇయ్యలే కాబట్టి ఏందంటే ఈమెయిల్ ఇయ్యలే అని చెప్పి చూపెట్టిందన్నట్టు. తర్వాత నేను ఈమెయిల్ ఇచ్చిన. ఈమెయిల్ ఇచ్చిన తర్వాత మనకు పోర్టల్ అయితే సో, మేక్ పేమెంట్ అనుడుతోటే రూ. 200 ఫీ ఉంటదని చెప్పి రూ. 200 అని చెప్పి చూపెట్టింది. తర్వాత మనకిక్కడ ఏందంటే మనకు రిఫరెన్స్ నంబర్ అయితే ఇచ్చిర్రన్నట్టు. పేమెంట్ రిఫరెన్స్ నంబర్. ఇది పేమెంట్ రిఫరెన్స్ నంబర్ అని చెప్పి. ఈ రిఫరెన్స్ నంబర్ అయితే మనకు చూపెడతది. తర్వాత మేక్ పేమెంట్ అని చెప్పి అనాలే. ఓకేనా. మేక్ పేమెంట్ అనుడుతోటి మనకు పేమెంట్ అయితే సో, పేమెంట్ చేయడానికి పోర్టల్ అయితే ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. సో, యూపీఐ అని చెప్పి, కార్డ్స్ అని చెప్పి, నెట్ బ్యాంకింగ్ అని చెప్పి చూపెడతది. ఇందులోపల ఓకేనా. మనకు రూ. 200 మనం కట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఇందులోపల ఈజియెస్ట్ థింగ్ ఏదన్నా ఉంది అంటే అది క్యూఆర్ కోడ్ తోటి పేమెంట్ బ్రో. ఓకేనా. ఈజీగా చేసుకోవచ్చు. ఈజీగా క్యూఆర్ కోడ్ తోటి పేమెంట్ చేసుకోర్రి. ఈ కార్డ్‌లంటే, నెట్ బ్యాంకింగ్ అంటే అదొక ప్రాసెస్. ఈ కార్డ్‌లతోటి మేము ఏటీఎం కార్డ్ తోటి చేత్తాం, క్రెడిట్ కార్డ్ తోటి అదే డెబిట్ కార్డ్ తోటి చేత్తాం, క్రెడిట్ కార్డ్ తోటి చేద్దాం అనుకున్నోళ్ళు ఎట్లా ఉంటది కదా ప్రాసెస్ అంటే వీళ్ళకు డిజిటల్ పేమెంట్స్ అనేది ఎనేబుల్ అయ్యి ఉండాలి. వాళ్ళకి మాత్రమే పేమెంట్లు అయితాయి. ఓకేనా. సో, అది ఎనేబుల్ ఉండాలి అంటే మన దగ్గర వాటికి సంబంధించిన యాప్స్ ఉండాలి. వాటిని ఎనేబుల్ చేయాలి. అదంతా ప్రాసెస్ అన్నట్టు. కాబట్టి ఏందంటే కార్డ్‌లు కాకుండా నెట్ బ్యాంకింగ్ త్రూ పేమెంట్ చేసుకోవాలి. లైక్ కార్డ్‌లు కాకుండా మనకు ఒకవేళ నెట్ బ్యాంకింగ్ త్రూ కావాలనుకుంటే వాటికి సంబంధించిన లాగిన్‌లు ఉంటాయన్నట్టు నెట్ బ్యాంకింగ్‌కి. సో, అట్లా చేసుకోవచ్చు. లేదు బ్రో నాకు కార్డ్ వద్దు, నెట్ బ్యాంకింగ్ వద్దు ఈజీగా అయిపోవాలంటే మాత్రం ఈ క్యూఆర్ కోడ్ తోటి మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పోర్టల్ లోపల షో క్యూఆర్ అని ఉంది కదా! దీని మీద మనం ప్రెస్ చేస్తుంటే మనకు పోర్టల్ ఎట్లా ఓపెన్ అయితది కదా! అంటే లైక్ షో క్యూఆర్ అనుడుతోటే మనకు క్యూఆర్ అనేది కనబడతది. ఆ క్యూఆర్ కనబడుతోటే వేరే ఫోన్ తోటి పేమెంట్ అనేది చేసేసేయాలి. సో, పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతది. పేమెంట్ కంప్లీట్ అవ్వుడుతోటే మనకేందంటే ప్రాసెసింగ్ యువర్ పేమెంట్ అని చెప్పి వస్తదన్నట్టు. వచ్చిన తర్వాత పేమెంట్ సక్సెస్ అవ్వుడుతోటే పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని చెప్పి వస్తది. ఓకేనా. పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని వచ్చిన తర్వాత ఇక్కడ మనకు యూపీఐకి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడీ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. ట్రాన్సాక్షన్ ఐడీ అని చెప్పి ఉంటది. ఎంజేపీ టీబీసీ డబ్ల్యూఆర్ఐఎస్ ఆర్జేసీ అని చెప్పి రూ. 200 అని చెప్పి మనకిక్కడ ఎంత కట్టినామో అంత అయితే చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, పేమెంట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అవ్వుడుతోటే మనకు ఒక పేజ్‌కు కొత్త పేజ్‌కు రీడైరెక్ట్ అయితదన్నట్టు. ఈ పేజ్‌కి వత్తది. ఓకేనా. ఈ పేజ్ లోపల అప్లైడ్ ఫర్ అని చెప్పి చూపెడతది. అప్లైడ్ ఫర్ ఏంది? ఎంజేపీ టీబీసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్. ఓకేనా. ఇట్లా చూపెడతది. క్యాండిడేట్ పేరు చూపెడతది. మనం ఏమి ఇచ్చినామో ఆ పేరు చూపెడతది. ఆ మొబైల్ నంబర్ చూపెడతది. మనం ఏ మొబైల్ నంబర్ ఇచ్చినామో ఆ మొబైల్ నంబరు. ఇక ట్రాన్సాక్షన్ ఐడీ అనేది చూపెడతదన్నట్టు. ట్రాన్సాక్షన్ ఐడీ ఏందని చెప్పి. మన రిఫరెన్స్ ఐడీ ఏందని చెప్పి చూపెడతది. రిఫరెన్స్ ఐడీ వేరు, ట్రాన్సాక్షన్ ఐడీ వేరు. ట్రాన్సాక్షన్ ఐడీ అనేది గూగుల్ పేది. ఓకేనా. సో, గూగుల్ పే లోపల ఏది అని చెప్పి ట్రాన్సాక్షన్ ఐడీ. రిఫరెన్స్ ఐడీ అనేది మనం వీళ్ళకి కట్టినామన్నట్టుగా ఈ ఎంజేపీ వాళ్ళది రిఫరెన్స్ ఐడీ అన్నట్టు. అమౌంట్ ఎంత? రూ. 200 కట్టినాం మనం. అండ్ మనం ఎప్పుడు కట్టినాం? 24 తారీఖు. అంటే నేను ఈరోజే పేమెంట్ అయితే చేసినా అన్నట్టు. 24 తారీఖు 5:08 పీఎంకి చేసిన. తర్వాత పేమెంట్ స్టేటస్ సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? సక్సెస్ అయినప్పుడు మాత్రమే ఇది జనరేట్ అయితది అన్నట్టు. ఓకేనా. సక్సెస్ అని చెప్పి మనకు చూపెట్టింది. సో, ఇట్లయితే మనకు పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. సో, దాని తర్వాత ఏందంటే ఫస్ట్ స్టెప్ అయిపోయింది ఇందులోపల. మనం ఇప్పుడు ఏంది సెకండ్ స్టెప్‌కి పోవాలి. సెకండ్ స్టెప్ ఏంది? ప్రొసీడ్ టు ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి. సో, ప్రొసీడ్ టు ఆన్‌లైన్ అప్లికేషన్ అంటే మనకు కొత్త పోర్టల్ అయితే ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. సో, ఇందులోపల ఏందంటే మనకు సో, హెడర్ అనేది ఒకటుంటది. ఎంజేపీ టీబీసీ డబ్ల్యూఆర్ఐఎస్ తెలంగాణ జూనియర్ కాలేజెస్ అని చెప్పి 2026, 27 అకాడమిక్ ఇయర్ అని చెప్పి ఇట్లా మనకోటి చూపెడతారు. తర్వాత ఏంది కదా అంటే కింద ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అని చెప్పి ఉంటది.
అండ్ కింద స్టార్ మార్క్ ఉన్నాయన్నీ కూడా మీరు పక్కా ఫిల్ చేయాలని చెప్పి మనకు మ్యాండేటరీ ఫీల్డ్స్ అని చెప్పి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది అన్నట్టు. అండ్ మనం ఇందులోపల మనం ఆల్రెడీ ఏవైతే డీటెయిల్స్ ఇచ్చినామో ఆ డీటెయిల్స్ అయితే వస్తాయి అన్నట్టు. ఓకేనా. సో మనం పర్సనల్ డీటెయిల్స్ కొన్ని ఇచ్చినాం, ఆ డీటెయిల్స్ వస్తాయి. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఫోటో అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ డీటెయిల్స్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ఆల్రెడీ పర్సనల్ డీటెయిల్స్ మనం ఇచ్చినాం. ఏంది, కాలేజు ఏ డిస్ట్రిక్ట్‌లో మీరు ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నారు అనేది ఉంది. సో దానికి సంబంధించి మనం వరంగల్‌లో ప్రిఫర్ చేద్దాం అనుకున్నాం అనుకో, సో ఇక్కడ మన కాలేజ్ ప్రిఫర్డ్ డిస్ట్రిక్ట్ వరంగల్ పెట్టుకున్నాం, అయిపోయింది. ఓకేనా. సో ఫస్ట్ పెట్టుకున్నాం, అదే వస్తుంది. తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మనం ఏదైతే ఇచ్చినామో అది వస్తుంది. మీరు సర్నేమ్ ఇవ్వకపోయినా కూడా ఏం కాదు, ఎందుకంటే మనం హాల్ టికెట్ నెంబర్ ఇస్తున్నాం, అది గుర్తుపెట్టుకోరి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా. సో డేట్ ఆఫ్ బర్త్ ఏందని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. తర్వాత ఏంటంటే రిజర్వేషన్ కేటగిరీ. ఓకే. సో డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ మనం ఇచ్చినాం కదా, అదే వస్తుంది అన్నట్టు. అండ్ రిజర్వేషన్ కేటగిరీ మనం ఆల్రెడీ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది వస్తుంది. జెండర్ ఏదైతే ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నామో అదే వస్తుంది. ఓకేనా. దాని తర్వాత ఆధార్ కార్డ్ నెంబరు మ్యాండేటరీ ఏం లేదు, స్టార్ మార్క్ ఏం లేదు, కానీ ఇచ్చేసేరి సేఫ్ సైడ్లో ఉంటాం. ఓకేనా. సో ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి. ఓకేనా. ఎస్ఎస్సి లోపల ఎట్లయితే మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఉంటుందో అట్లనే మీరు మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అనేది ఇచ్చేసేయాలి. తర్వాత ఏం చేస్తారు కదా అంటే, నెక్స్ట్ మీరు ఆర్ఫనా అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. ఆర్ యూ అండ్ ఆర్ఫన్ అని చెప్పి, ఎస్ అయితే ఎస్ పెట్టుకోరి, నో అయితే నో పెట్టుకోరి. ఎస్ పెట్టుకున్న వాళ్ళు మాత్రం ఆర్ఫన్కి సంబంధించిన సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇబ్బందులలో పడతారు కాబట్టి ఎస్ ఆ నో అని చెప్పి బరాబర్ చూసుకొని పెట్టుకోరి. తర్వాత నెక్స్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. నెక్స్ట్ అనేది కొట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ అనేది కొట్టుతారే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏం లేవు బ్రో. ఆధార్ కార్డు ఉన్నదా, ఆధార్ కార్డు లోపల వెనక ఏమైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. ఆధార్ కార్డు వెనక హౌస్ నెంబర్ ఉంటుంది, అండ్ ఏ విలేజ్ అనేది ఉంటుంది, ఏ మండల్ అనేది ఉంటుంది, ఏ డిస్టిక్ అనేది ఉంటుంది, ఏ స్టేట్ అనేది ఉంటుంది. ఓకేనా. సో మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది యాజ్ పర్ ఆధార్ ఇచ్చేసేది. పిన్ కోడ్ కూడా ఉంటుంది. ఓకేనా. దెన్ దాని తర్వాత మనం ఏదైతే ఆల్రెడీ ఈమెయిల్ ఇచ్చినామో అది వస్తుంది ఇక్కడ. దాని తర్వాత మనకు ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏమైనా ఉంటే అది ఇచ్చేసేయండి. ఇది మ్యాండేటరీ ఏం కాదు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అనేది. తర్వాత నేమ్ ఆఫ్ ద బోర్డు, ఏ బోర్డు అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసి ఆటోమేటిక్గా వచ్చేస్తాం అన్నట్టు. బోర్డు ఎస్ఎస్సి బోర్డు అని చెప్పి మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మనం ఏ బోర్డు అని చెప్పి తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఎస్ఎస్సి క్వాలిఫైయింగ్ ఇయర్. ఓకేనా. సో ఎస్ఎస్సి క్వాలిఫైయింగ్ ఇయర్ అనేది మనకు డిఫాల్ట్గా 2026 అని చెప్పే ఉంటుంది. ఎందుకంటే 2026 వాళ్ళు మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు కాబట్టి. ఓకేనా. తర్వాత 600 మార్క్స్ అని చెప్పి మనకు మ్యాక్సిమం మార్క్స్ అయితే ఉంటాయి. ఎన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పి మనకు అడుగుతారు అన్నట్టు. ఆ మార్కులు ఎన్ని వచ్చినాయి అనేది మనకు మార్కులు రాలే కాబట్టి, ఇంకా రిజల్ట్ రాలే కాబట్టి ఇక్కడ ఏమి ఇవ్వకూరి, ఏం కాదు. అండ్ మనకు మార్క్స్ ఎన్ని వచ్చినాయి అని చెప్పి పర్సెంట్ అయితే అడుగుతారు అన్నట్టు. సో ఆ పర్సెంట్ అనేది మనం ఇక్కడ ఇస్తే ఆటోమేటిక్గా పర్సెంట్ అనేది వస్తుంది అన్నట్టు. మనం ఇక్కడ ఇవ్వలే కాబట్టి పర్సెంట్ అనేది రాదు. దాని గురించి మీరు ఏం టెన్షన్ తీసుకోకూరి. అండ్ దెన్ దాని తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్. ఈ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అనేది ఇచ్చేసేరి. ఇది మ్యాండేటరీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడము. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇస్తేనే దాన్ని బట్టి మనకు సీట్ అనేది వాళ్ళు అలాట్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం మాత్రం అసలే మర్చిపోకూర్రి. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు కదా అంటే, ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, నెక్స్ట్ అనేది కొట్టేసేయాలి. ఓకేనా. సో నెక్స్ట్ కొట్టేసరితో మనకి ఏంటంటే లాస్ట్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది అన్నట్టు, ఫోటో అప్లోడ్ అని చెప్పి. సో ఈ ఫోటో అప్లోడ్లో ఏంటంటే మనకు పాస్ ఫోటో, స్టూడెంట్ది పాస్ ఫోటో అప్లోడ్ చేయాలి, స్టూడెంట్ది సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఈ రెండు అనేది 100 KB కన్నా తక్కువ ఉండేలాగా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అది కూడా జేపీజీ ఫార్మాట్. ఓకేనా. జేపీజీ ఫార్మాట్ లోపల 100 KB కన్నా తక్కువ ఉండేలాగా మనం క్లియర్గా ఉండేలాగా ఫోటో అనేది అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. ఓకేనా. మనకి ఇక్కడ బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంటుంది, బ్రౌజ్ అనే ఆప్షన్కి వెళ్ళి మనం అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే మన ఫోటోని, సిగ్నేచర్ని. తర్వాత డిక్లరేషన్ ఏంటంటే, నేను అన్ని ఇన్స్ట్రక్షన్స్ చదివినా, నాకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంది, నేను అన్ని ఇన్స్ట్రక్షన్స్ చదివినా, నాకు క్లారిటీ ఉంది, నా నాలెడ్జ్ ప్రకారం నేను ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేస్తున్నా అని చెప్పి మనం మన సైడ్ నుండి కన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాం, డిక్లరేషన్ అయితే ఇస్తున్నాం. ఇక్కడ డిక్లరేషన్ కాడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది, టిక్ పెట్టి ఐ యాక్సెప్ట్ ద అబోవ్ డిక్లరేషన్ అని చెప్పి టిక్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. టిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ కింద స్కూల్ ప్రిఫరెన్స్లు అయితే చూపడుతుంది. ఈ స్కూల్ ప్రిఫరెన్స్ కాదు, కాలేజ్ ప్రిఫరెన్స్లు అన్నట్టు. ఓకేనా. కాలేజ్ ప్రిఫరెన్స్లు అయితే చూపెడతా అన్నట్టు. సో ఏమేమి ప్రిఫరెన్స్లు ఉన్నాయి అనేది మనకు ఎట్లా తెలుస్తుంది అని అంటే, సో మనకి ఇక్కడ లిస్ట్ అనేది చూపెడతా అన్నట్టు. ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఇది యాజ్ పర్ యువర్ డిస్టిక్. ఓకేనా. మీరు ఏ డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి ఈ కాలేజ్ ప్రిఫరెన్స్లు రావడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే, మనకు రెండు చూపెడతా అన్నట్టు. ఓకేనా. 2 సైడ్స్ అయితే ఉంటాయి అన్నట్టు. సో ఒకటి ఏంటంటే ప్రిఫరెన్స్, కాలేజ్ ప్రిఫరెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా. సో కాలేజెస్ అనేది ఒక సైడ్ ఉంటుంది. ఓకేనా. మనకు లెఫ్ట్ సైడ్ లోపలనేమో కాలేజెస్ ఉంటాయి, రైట్ సైడ్ లోపలనేమో మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటాయి అన్నట్టు.
లెఫ్ట్ సైడ్ లోపల లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేది ఉంటుంది. రైట్ సైడ్ లోపల మనం సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే ఇందు లోపలికి వెళ్ళి అసలు మనకు ఏమేం కాలేజెస్ ఉన్నాయి అనేది మనకు లిస్ట్ ఉన్నది. కాబట్టి ఇందు లోపల మీకు దగ్గర ఏ కాలేజ్ ఉన్నది అనే దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, మనకు దగ్గర ఏమేమి కాలేజీలు ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందులోపల ఇప్పుడు మీకు బెస్ట్ ఒక కాలేజ్ అనిపించింది. ఓకేనా, గాంధీనగర్ సిఓఈ కాలేజ్ ఉన్నది. ఈ గాంధీనగర్ సిఓఈ కాలేజ్ అనేది మంచి కాలేజ్ అనుకో, ఫస్ట్ ఆప్షన్ కింద ఈ కాలేజే పెట్టుకోవాలి. లేదు గాంధీనగర్ సిఓఈ కాలేజ్ నీకు దగ్గర అయింది అనుకో, ఆ కాలేజ్ పెట్టుకో. లేదు బ్రో నాకు వరంగల్ దగ్గర అవుతుంది, లేదు కమలాపూర్ దగ్గర అవుతుంది అనుకుంటే నీకు ఏ కాలేజ్ దగ్గర అయితే ఆ కాలేజ్ని ఫస్ట్ ఆప్షన్ కింద పెట్టుకో. నీకు ఏ కాలేజ్ మంచిది అనిపిస్తే ఆ కాలేజ్ని ఫస్ట్ ఆప్షన్ కింద పెట్టుకో. తర్వాత సెకండ్ ఆప్షన్ కింద ఇంకా మంచిగా ఏదనిపిస్తే అది. ఓకేనా, ఫస్ట్ బాగా నచ్చింది, సెకండ్ కొంచెం నచ్చింది, థర్డ్ ఇంకో కొంచెం నచ్చింది, ఫోర్త్ ఇంకో కొంచెం నచ్చింది, అట్లా 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 ఏంటంటే అన్ని ఆప్షన్లు పెట్టుకోవడానికి ట్రై చేయర్రి. ఇప్పుడు నేను ఈ ప్రియారిటీ అంటాం అన్నట్టు దీన్ని. ఓకేనా, మనకు నచ్చినవి పెట్టుకునేదాన్ని ప్రియారిటీ అంటాం. సో ఈ ప్రియారిటీ ఎందుకు పెట్టుకోవాలి, మనం నచ్చినట్టుగా ఎందుకు పెట్టుకోవాలి అంటే, ఇప్పుడు మీకు ఒకవేళ ఫర్ సపోజు ఈ కొత్తగూడెం పరకాలు ఉంది. ఈ కొత్తగూడెం పరకాలు అనేది మస్తు లాంగ్ ఉన్నది అనుకో, ఫర్ సపోజ్ ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నది అనుకో. ఓకేనా, కొత్తగూడెం పరకాలు అనేది ఒక 50 కిలోమీటర్ల దూరం ఉన్నది. ఈ వరంగల్ హన్మకొండ అనేది మీకు ఏంటిది, వర్ధనపేట వరంగల్ హన్మకొండ అనేది ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. సో మీరు ఇప్పుడు ఏం చేయాలి, దగ్గరున్నవి పెట్టుకుంటా అనుకుంటే దగ్గరున్నవి పెట్టుకోరి. ఫస్ట్ ఆప్షన్ కింద దగ్గరున్నది పెట్టుకో, సెకండ్ ఆప్షన్ కింద దగ్గరున్నది పెట్టుకో, థర్డ్ ఆప్షన్ కింద దగ్గరున్నది పెట్టుకో, ఫోర్త్ ఆప్షన్ కింద దగ్గరున్నది పెట్టుకో. ఓకేనా, సో ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే మీకు ఫస్ట్ బాగా దగ్గర ఉన్నది ఫస్ట్ పెట్టుకోవాలి, సెకండ్ బాగా దగ్గర ఉన్నది సెకండ్ పెట్టుకోవాలి. ఓకేనా, సో థర్డ్ కొంచెం దగ్గర ఉన్నది థర్డ్ పెట్టుకోవాలి. అట్లా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే నీకు ఫస్ట్ దానిలో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటే ఫస్ట్ దానిలో ఇచ్చేస్తారు, సెకండ్ దానిలో వచ్చేది ఉంటే సెకండ్ దానిలో ఇస్తారు, ఏదానిలో ఒక్క దానిలోనే వస్తుంది. ఫస్ట్ దానిలో నీకు ఛాన్స్ లేదు అని అంటే ఫస్ట్ దానిలో ఇయ్యరు, సెకండ్ కాలేజ్లో చూస్తారు. సెకండ్ దానిలో ఛాన్స్ లేకపోతే థర్డ్ దానిలో చూస్తారు, థర్డ్ దానిలో లేకపోతే ఫోర్త్ దానిలో చూస్తారు, ఫోర్త్ దానిలో లేకపోతే ఫిఫ్త్ దానిలో చూస్తారు. అట్లా మనం ఎన్ని పెట్టుకుంటే అన్ని దాంట్లో వాటిలలో చూస్తారు. నువ్వు ఒక్కటే పెట్టుకున్నావు అనుకో నీకు సీట్ రాదు, ఎందుకంటే మనకంటే మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. కాబట్టి మనకంటే మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటే ఓకేనా, సో మనకన్నా మంచి మార్కులు వచ్చిన వాళ్ళు ఉంటే మనకు ఫస్ట్ పెట్టుకున్న కాలేజీలో రాదు. వరంగల్ పెట్టుకున్నావు, వరంగల్లో రాకపోవడానికి కారణం ఏంది? ఓకేనా, సో వరంగల్లో ఒకవేళ నీకు రాలేదు అంటే సెకండ్ కాలేజ్లో చూస్తారు అన్నట్టు. వరంగల్లో నీకు రాలేదు అంటే ఎందుకు రాకపోవచ్చు అంటే మంచి మార్కులు వచ్చిన వాళ్ళు బాగా మంది ఉన్నారు నీకంటే మంచి మార్కులు వచ్చిన వాళ్ళు, కాబట్టి నీకు సీట్ అనేది రాలేదు అట్లా. ఓకేనా, సెకండ్ చూస్తారు అన్నట్టు. సో అట్లా నువ్వు ఎన్ని ఆప్షన్లు పెట్టుకుంటే అన్ని ఆప్షన్లలో ఫస్ట్ ఆప్షన్ చూస్తారు, నువ్వు పెట్టుకున్న ఫస్ట్ ఆప్షన్. తర్వాత దానిలో ఛాన్స్ లేనప్పుడు మాత్రమే సెకండ్ చూస్తారు, దానిలో ఛాన్స్ లేనప్పుడు థర్డ్ చూస్తారు, దానిలో ఛాన్స్ లేనప్పుడు ఫోర్త్ చూస్తారు, దానిలో ఛాన్స్ లేనప్పుడు ఫిఫ్త్ చూస్తారు. నువ్వు ఎన్ని పెట్టుకుంటే అన్ని చూస్తారు అన్నట్టు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ పెట్టుకునేదే మంచిగా పెట్టుకోవాలి, సెకండ్ ఫస్ట్ దానికంటే కొంచెం తక్కువ మంచిది పెట్టుకోవాలి, థర్డ్ దానికంటే ఇంకా కొంచెం తక్కువ మంచిది పెట్టుకోవాలి. అట్లా మనకు నచ్చినవి మనం వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. అన్ని వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను కదా అంటే ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి మరి అనేది చెప్తా. ఇక్కడ వరంగల్ ఉన్నది, వరంగల్ని ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత ఇక్కడ ఆరో మార్క్ ఉంది, ఇట్ సైడ్ ఆరో మార్క్, ఈ ఇట్ సైడ్ ఆరో మార్కును కొట్టుడుతోటే ఇంట్లోకి వస్తుంది వరంగల్. ఓకేనా, ఇది మనం సెలెక్ట్ చేసుకున్నది, ఇది మనం సెలెక్ట్ చేసుకున్నాం మై ప్రియారిటీ లిస్ట్ అంటాం ఇది. ఓకేనా, మై ప్రియారిటీ లిస్ట్ ఇది మనం సెలెక్ట్ చేసుకున్నది అన్నట్టు. ఓకేనా, ఇది వాళ్ళు ఇచ్చింది, ఇది మనం సెలెక్ట్ చేసుకున్నాం. మనం సెలెక్ట్ చేసుకునే దాంట్లో ఫస్ట్ నేను వరంగల్ పెట్టుకుందాం అనుకున్నాను అనుకో, వరంగల్ అనేది క్లిక్ చేస్తా. ఇట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, ఇట్ సైడ్ ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తుంటే ఇట్లా వరంగల్ యాడ్ అవుతుంది అన్నట్టు. ఓకేనా, సో ఇట్లా వరంగల్ అనేది యాడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తా, హన్మకొండని సెలెక్ట్ చేసుకుంటా. హన్మకొండని సెలెక్ట్ చేసుకొని ఇట్ సైడ్ ఆరో మార్కుని కొట్టుడుతో ఏమవుతుంది కదా అంటే హన్మకొండ అనేది ఈ ఆరో మార్కులకు వస్తుంది అన్నట్టు, ఇంట్లోకి వచ్చేస్తుంది. అట్లనే నేను కాజుపేటని తిమ్మాపూర్ని ఇవన్నిటిని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు అప్ డౌన్ ఆప్షన్లు కూడా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఇది మొండ్రాయి ఉన్నది, మొండ్రాయి కోదాడ అని చెప్పి. ఓకేనా, సో మొండ్రాయి అని చెప్పి ఉంది అన్నట్టు. సో ఈ మొండ్రాయిని సెలెక్ట్ చేసుకొని నేను ఈ మొండ్రాయిని ఫస్ట్కు తీసుకుపోవచ్చు. ఓకేనా, సో ఈ వరంగల్ని సెలెక్ట్ చేసుకొని వరంగల్ని కూడా కిందికి తెచ్చుకోవచ్చు. ఎట్లా తెచ్చుకోవచ్చు అంటే మొండ్రాయిని సెలెక్ట్ చేసుకొని మీది ఆరో మార్క్ ఉంది కదా, ఈ మీది ఆరో మార్కుని కొడితే ఈ మొండ్రాయి అనేది మీదికి పోతుంది. వరంగల్ని సెలెక్ట్ చేసుకొని కిందికి కొట్టినాం అనుకో ఇది కిందికి వస్తా అన్నట్టు. మనం ఏం చేయాలి కదా అంటే ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి కాలేజ్ను. ఓకేనా, సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది మీదికి కావాలా కిందికి కావాలా అని చెప్పి చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా కదా, ఎట్లా సెలెక్ట్ చేసుకున్నాను అంటే వరంగల్ అనేది మాకు దగ్గర అవుతుంది, వరంగల్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను నేను. హన్మకొండ అనేది ఇంకా కొంచెం అంటే వరంగల్ కంటే కొంచెం దూరం ఉంటుంది, హన్మకొండని సెలెక్ట్ చేసుకున్నా. కాజీపేట ఇంకా కొంచెం దూరం ఉంటుంది, అది అట్లా సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత తిమ్మాపూర్ అది ఇంకా కొంచెం దూరం ఉంటుంది, అట్లా సెలెక్ట్ చేసుకున్నా. ఆత్మకూరు అది ఇంకా కొంచెం దూరం ఉంటుంది, అట్లా 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 ఏంటంటే దగ్గరికి వెళ్ళి దూరం సెలెక్ట్ చేసుకున్నాను అన్నట్టు. నేను దగ్గర నుండి దూరం సెలెక్ట్ చేసుకున్నా. లేదు నువ్వు ఫస్టే దూరం పెట్టినావు అనుకో
అందులో కాంపిటీషన్ లేకపోతే దాంట్లోనే సీట్ వస్తది. కాబట్టి అన్నీ సెలెక్ట్ చేసుకొని, సో, సెలెక్ట్ చేసుకొని యారో మార్క్ అటు కొడితేనేమో యాడ్ అయితది. ఓకేనా. సో, ఇటు సెలెక్ట్ చేసుకొని యారో మార్క్ ఇటు కొడితేనేమో ఇటు దిక్కు వచ్చేత్తది. ఓకేనా. మీదికంటేనేమో మీదికి పోతాయి. ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీదికంటే మీదికి పోతాయి. ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కిందికంటే కిందికి పోతాయి అన్నట్టు. సో, ఇట్లా మనం మన అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన ప్రిఫరెన్స్‌లు అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. అన్నీ సెలెక్ట్ చేసుకోరి అని చెప్పి నేను నా సైడ్‌కెళ్ళి ఒక అడ్వైస్ అయితే ఇస్తా. సో, అన్నీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు సీట్ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటదన్నట్టు. ఓకేనా. సో, లాస్ట్ ఆప్షన్‌లో సీట్ వచ్చిందనుకో, వీటిలలో రాలే కాబట్టి లాస్ట్ ఆప్షన్‌లో నీకు సీట్ వచ్చింది. పై వాటిలల్లో మంచి మార్కులు వచ్చినోళ్ళు బాగా మంది ఉన్నారు కాబట్టి నీకు లాస్ట్‌లో సీట్ వచ్చింది అని అర్థం అన్నట్టు. కాబట్టి ఏందంటే నచ్చినయి ఫస్ట్ నచ్చింది, సెకండ్ నచ్చింది, థర్డ్ నచ్చింది అని చెప్పి నచ్చిన వాటినన్నింటిని ఒక లిస్ట్‌లో యేసుకొని ఇట్లయితే వెబ్ ఆప్షన్‌లో అయితే ఇచ్చేసేయాలి. ఓకేనా. సో, ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఏందంటే సబ్మిట్ ఆప్షన్ అయితే ఉంటదన్నట్టు. సో, సబ్మిట్ అని చెప్పి కొట్టుడుతోటే మనకు సో, ఇట్లా చూపెడతది అన్నట్టు. ఓకేనా. సబ్మిట్ అని చెప్పి కొట్టుడుతోటే మనకేందంటే మీ అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రిజిస్టర్ అయింది. ఓకేనా. సో, అప్డేట్ అయింది మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయింది అని చెప్పి అర్థం అన్నట్టు. మీ రిజిస్ట్రేషన్ నంబర్ అని చెప్పి మనకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతది. తర్వాత రిఫరెన్స్ నంబర్ అని చెప్పి మనకు ఒక రిఫరెన్స్ నంబర్ కూడా ఇవ్వడం అయితే జరుగుతది అన్నట్టు. తర్వాత నెక్స్ట్ ఏందంటే మనకు వ్యూ ఫిల్డ్ అప్లికేషన్ అని చెప్పి మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటదన్నట్టు. సో, రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చింది, రిఫరెన్స్ నంబర్ వచ్చింది అంటే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా. దాని తర్వాత మీరు వ్యూ ఫిల్డ్ అప్లికేషన్ అనుడుతోటే మనకు అప్లికేషన్ ఫార్మ్ అయితే చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఇట్లా మీ అప్లికేషన్ ఫార్మ్ అయితే చూపెడతది. సో, మీ పర్సనల్ డీటెయిల్స్ మీరు ఏ డీటెయిల్స్ ఇచ్చారో అవి చూపెడతది. రిఫరెన్స్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, క్యాండిడేట్ నేము, క్యాండిడేట్ ఫోటో, సిగ్నేచరు, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, ఆధార్ కార్డ్ నంబరు, ఆర్ఫన్ స్టేటస్, ఈమెయిల్ ఐడీ అన్నీ చూపెడతదన్నట్టు. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా హౌస్ నంబరు, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నంబర్ అని చెప్పి మన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా చూపెడతది. మనం ఏవైతే డీటెయిల్స్ ఇచ్చినామో ఆ డీటెయిల్స్. తర్వాత ప్రీవియస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ లోపల ఎస్ఎస్‌సి బోర్డ్ అని చెప్పి ఎస్ఎస్‌సి బోర్డ్ చూపెడతది. ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ చూపెడతది. మనం ఏవైతే ఇచ్చినామో అది. అండ్ ఎస్ఎస్‌సి క్వాలిఫైయింగ్ ఇయర్ అనేది 2026 ఉంటది. అదే చూపెడతది. తర్వాత మనకి 600 మార్కులు అని చెప్పి మాక్సిమం మార్క్స్ చూపెడతది. దాని తర్వాత ఎన్ని మార్కులు అనే కాడ 0 అనేది చూపెడతది. ఎందుకంటే మనకు రిజల్ట్ రాలే కాబట్టి మనం ఏమి ఇయ్యలే కాబట్టి 0 అని చెప్పి చూపెడతది. మనం ఏ కోర్స్‌కి అప్లై చేసినామని చెప్పి చూపెడతది. మన కాలేజ్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ ఏంది అని చెప్పి చూపెడతది. అండ్ దాని తర్వాత మన ప్రిఫరెన్స్ లేనిది అని చెప్పి చూపెడతదన్నట్టు. ఓకేనా. 18 ప్రిఫరెన్స్‌లు ఉన్నాయి ఇక్కడ మనకి. 18 ప్రిఫరెన్స్‌లల్ల ఫస్ట్ ప్రిఫరెన్స్ వరంగల్, సెకండ్ ప్రిఫరెన్స్ అది. ఓకేనా. ఇందులోపల ఏందంటే మనం ఇక్కడ చూసుకుంటే మనకు 18 ప్రిఫరెన్స్‌లల్ల ఫస్ట్ వరంగల్‌ల నీకు ఛాన్స్ ఉంటే వస్తది. ఓకేనా. కాంపిటీషన్ లేకపోతే వస్తది. వరంగల్‌లో రాకపోతే హన్మకొండ చూస్తారు. హన్మకొండ రాకపోతే కాజీపేట రాకపోతే తిమ్మాపూర్. ఇట్లా మనకేందంటే చూడడం అయితే జరుగుతదన్నట్టు. ఇప్పుడు సపోజు నీకు పెద్దగూడూరు లోపల సీట్ వచ్చిందనుకో సపోజు. పెద్దగూడూరు లోపల సీట్ వచ్చింది అనంటే నీకు పైనున్న 17 కాలేజ్ లోపల నీకంటే మంచి మార్కులు వచ్చినోళ్ళు ఉన్నారు అని చెప్పి అర్థం అన్నట్టు. ఓకేనా. సో, అట్లా. సో, ఇదంతా అయిపోయిన తర్వాత అన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ప్రింట్ అనే ఆప్షన్ ఉంటది. సో, ప్రింట్ అనే ఆప్షన్ దగ్గర మనం ప్రింట్ అయితే ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. ప్రింట్ ప్రెస్ చేస్తుంటే మనకు పీడీఎఫ్ అయితే సో, చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఓకేనా. పీడీఎఫ్ అయితే డౌన్‌లోడ్ అయిపోతది. సో, ఇట్లా మీరు మీ ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోరి. ఐ హోప్ మీ అందరికి క్లియర్ కట్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, ఇది ఇన్ఫర్మేషను. ఒకవేళ మీరు మన ఛానల్‌కి కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి ఇవ్వడం షేర్ చేయండి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఫర్దర్‌గా ఏవొచ్చినా కూడా మనమైతే వీడియోస్ చేసుకుందాం. అండ్ ఈ వీడియో ఎట్లుంది అని చెప్పి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేసేసేయండి. ఓకేనా. సో, డూ ఫాలో us for more content and thank you so much. Signing off.